ఫైనలీ కేరళకి అయితే వచ్చేసాను. అలానే బీచ్కి కూడా వచ్చేసాను వెంటనే. కాకపోతే ఇలా అవ్వద్దని అసలు అనుకోలేదు. అంటే ఫస్ట్ టైం నేనైతే నాన్ ఏసీ సీటర్ బస్సులో పోతాను అనమాట. ఫుల్గా తాగేసి వచ్చి నడిచే దారిలో పడుకొని నిద్రపోయాడు అనమాట. ఈ ముందు చూసారు అసలు ఈ బీచ్ రిసార్ట్ అయ్యేట్టుగా. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రజెంట్ అయితే టైం వచ్చి 9 అవుతుంది అనమాట నైట్. చాలా రోజుల తర్వాత ఇంత లేట్గా అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను మామ. సో ఈరోజు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. చాలా రోజులు అనుకుంటున్న ప్లాన్ అయితే ఈ రోజు అవ్వబోతుంది అనమాట. ఏంటంటే కేరళలో ఉండే కర్నూలుకి అయితే వెళ్తున్నాను అనమాట. నార్త్ కేరళ కాజికోడ్ కోజికోడ్ ఏదో ఊర్లో వస్తే మనకి పెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాను అనమాట. మిడ్ నైట్ జర్నీ. బస్ వచ్చి నైట్ 11 ఉందనమాట. నేనైతే ఇప్పుడే రెడీ అయిపోయాను. ఒక 1 అవర్లో బయలుదేరేయాలి నేను. కేరళకి వెళ్ళబోయే జర్నీ ఎలా జరుగుతుంది, బస్సు ఎలా ఉంది, ఏంది కదా అని మొత్తం చూపిస్తాను. వీడియో మాత్రం నా స్టోరీ చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను ఇయర్ ఫోన్స్ మర్చిపోయాను మా ఇంట్లోనే వచ్చేటప్పుడు. సో అందుకని కొత్త ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాల్సి వచ్చింది ఒక 300 పెట్టి. సో మొత్తానికి ఈ బ్యాగ్ కూడా నాతో తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ బ్యాగ్తో పాటు ఎందుకంటే చిన్న చిన్న వస్తువులన్నీ దాంట్లో వచ్చేస్తాయి. ల్యాప్టాప్, ఇంకా థర్మల్ ఇమేజర్, ఇంకా కంపెనీ వస్తువులు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఈ బ్యాగ్లో వచ్చేస్తాయి. సైట్కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ యూస్ చేస్తాను మెయిన్గా. దానికోసం తీసుకెళ్తున్నాను. ఇంకా నా వస్తువులు, నా బట్టలు, షూస్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. అన్నట్టు మామ చెప్పడం మర్చిపోయాను. ఈ కేరళ ట్రిప్ ఏదైతే ఉందో ఒక 1 వీక్ నుంచి ప్లానింగ్ జరుగుతూ ఉంది అనమాట. లాస్ట్కి ఈ రోజు కుదురుతుంది. అండ్ హోటల్ కూడా మంచి ప్లేస్లో బుక్ చేయించాను. బీచ్కి జస్ట్ ఒక 500 మీటర్స్లో అనుకుంటా. మన రూమ్ నుంచి బీచ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మంచి లొకేషన్లోనే హోటల్ కూడా బుక్ చేయించాను. చూపిస్తాను. ఈ కేరళ ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఎంజాయ్ చేస్తాను అని అనుకుంటున్నాను. కేరళ అని తెలిసిన వెంటనే మామ నేనైతే మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నాను అనమాట. ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం ఎక్కువైపోయిందేమో కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వారం ముందే పోవాల్సిన ఇప్పుడు పోతున్నాను ఈ రోజు. అందులో నేను వెళ్ళేది నార్త్ కేరళ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సౌత్ కేరళ కూడా చాలా బాగుంటది. అలానే నార్త్ కూడా చాలా బాగుంటది అనమాట. కాకపోతే ఒకటే వచ్చిన ఇబ్బంది ఏంటంటే నేను సోలోగా వెళ్తున్నాను. కానీ పర్లేదు, ఏం చేద్దాం. ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత ఎక్స్ప్లోర్ చేద్దాం సోలోగా. సో మామ తినడానికి వచ్చాను అనమాట. ఇది రౌండ్ 1 చికెన్ లాలీపాప్ తీసుకున్నాను. ఇది రౌండ్ 2 ప్లెయిన్ ఓతప్ప ఒకటి. ఇది రౌండ్ 3 ప్లెయిన్ ఆమ్లెట్. రౌండ్ 4లో మామ చిన్న బైట్స్ వస్తాయి కదా అరుణ్వి, అవి తీసుకున్నాను ఒక 4-5. అండ్ స్నాక్స్ కోసం ఒక బిస్కెట్స్ తీసుకున్నాను అనమాట. ఎన్నిరా పంపించేది, మీకేం పని బాట్లేదా ఇంటికాడ? ఎప్పుడు బయలుదేరా అనమాట. టైం వచ్చి 10:30 వస్తుంది. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో ఉందన్నమాట మన బస్సు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం నేనైతే నాన్ ఏసీ సీటర్ బస్సులో పోతాను అనమాట. నాన్ ఏసీ సీటర్. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అండ్ కంపెనీ పని మీద పోతూ నేను ఒక్కసారి నాన్ ఏసీలో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ప్రతిసారి ఏసీ అనమాట. కాకపోతే ఈసారి వేరే ఆప్షన్ లేదు. ఇంకోటి ఉండింది కానీ మిడ్ నైట్ 2 o'clock ఉందన్నమాట. అండ్ ఆల్సో అది రేపటికి ఉంది, ఈ రోజుకి లేదు. సో అందుకని ఇప్పుడు 7 hours నాన్ ఏసీ సీటర్ బస్సులో కూర్చొనే పోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చాను మామ. ఇది పికప్ పాయింట్ అనమాట, గాంధీపురం దగ్గర. ఇప్పుడు వింగ్ బస్ ప్లస్ అయితే ఉంది. మా బస్సు ఎక్కడ ఉందో చెప్పుకోవాలి. ఎక్కేసాను మామ ఇప్పుడే బస్సు. చూసారా నాన్ ఏసీ ఎలా ఉందో. చాలా రోజులు చూస్తున్నాను అసలుకి. ఎక్కి లాస్ట్ ఎప్పుడు ఎక్కడా నాకు గుర్తులేదు. బస్సు టూర్ ఇవ్వడానికి కూడా ఏం లేదు మామ. జస్ట్ ఒక బాటిల్ హోల్డర్ ఉంది అండ్ కింద నా బ్యాగ్ పెట్టుకున్నాను, పైన బ్యాగ్ వేసాను అనమాట. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఆ పైన లైట్ ఉంది చూసారా, కాకపోతే కళ్ళు అవుతుంది అనమాట అట్లని. అంటే సీట్లన్నీ పుష్ బ్యాక్ సీట్లు అనమాట. కొంచెం బెండ్ అవుతాయి. అండ్ నాకు పడిపోతున్నట్టు చూసారా, అంతవరకు బెండ్ అవుతాయి అనమాట మ్యాక్. ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట బస్సు. 10 minutes లేట్గా. ఇప్పుడు టైం వచ్చి 11:10 అవుతుంది. సో మిడ్ నైట్ ట్రావెల్లో వచ్చిన బాధ ఇదే అనమాట. మా ఎక్కువ షూట్ చేయడానికి ఏమి ఉండదు, బయట కూడా ఏం చూపించలేను, అంత చీకటిగా ఉంటుంది. సో అప్పటికే ట్రై చేస్తాను ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే తీయించడానికి నీకు కూడా. లేదంటే ఒకేసారి మార్నింగ్ వీడియో బంద్ చేద్దాం. సో మామూలు ఇప్పుడు టైం అయితే మిడ్ నైట్ 8:30 వస్తుంది అనమాట. బయటకు వస్తుందంటే రాలేదు. అండ్ వాళ్ళతో మధ్యలో ఈ గొడవ ఒకటి జరిగింది. ఫుల్గా తాగేసి వచ్చి నడిచే దారిలో పడుకొని నిద్రపోయాడు అనమాట. వాడిని లేపడానికి నా తనకు పడ్డాయి ఇదంతా. సో గొడవ జరిగింది మధ్యలో. టీమేల్కు వచ్చేసింది. దాని తర్వాత ఇది సీటర్ కదా, అందుకని అసలు నిద్ర రాలేదు. కేరళలో ఎప్పుడు ఎంటర్ అయిపోయామో స్టార్ట్ అయిన 1 hourకి. ఇప్పుడు వచ్చి ఒక 80 kilometers ఉంది నేను దిగాల్సిన ప్లేస్ కర్నూలుకి. ఇప్పుడు దిగేసాం అనమాట. టైం వచ్చి మార్నింగ్ 6 అయిపోయింది.
హోటల్కి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకోవాలి అనమాట. 5 కిలోమీటర్లకి జస్ట్ 5 కిలోమీటర్లకి 200 తీసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ నాకు ఫుల్ ఎగర వస్తుంది. ఎర్లీ చెక్-ఇన్ ఇస్తే హోటల్లో బాగుంటుందని వెళ్ళిపోతాను అన్నమాట. అక్కడ ప్లేస్ అంతా చూసారా, జిడ్డు అయిపోయింది. ఇదనమాట వచ్చింది నాన్ ఏసీలో ఇబ్బంది. బయట ఉండే దుమ్మంతా లోపల మన మొహం మీదే ఉంటుంది. అసలు చూడండి మా కేరళ ఎలా ఉంటుందో మనం అసలు కంపేరే చేసుకోలేము అనమాట. మనలాగా ఉంటుంది అనుకోవడానికి. చాలా కొత్తగా ఉంటుంది అసలుకి. స్ట్రీట్స్ కానీ రోడ్స్ కానీ చాలా చిన్న రోడ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో స్ట్రీట్స్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. ఫుల్ చెట్లు ఉంటాయి అన్నమాట ఎక్కడికి పోయినా కానీ. పక్కనే సముద్రం, ఆ రోడ్డు పక్కనే కనిపిస్తుంది సముద్రం. అసలుకి చాలా బాగుంది చూసారా, ఈ రోడ్డు, ఇక్కడ సముద్రం. మన హోటల్ కూడా ఇటు సైడ్ రాబోతుంది, రైట్ సైడ్. అక్కడ సముద్రం ఆనుకునే ఉంటుంది. మధ్యలో ఒక్క రోడ్ అనమాట. సో ఇదనమాట బీచ్ రిసార్ట్, బానూస్ బీచ్ ఎన్క్లేవ్. ఇక్కడ రిసెప్షన్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. ఎత్తుకోవాలి మనం ఎప్పుడు ఆడడం. కానీ ఫైనలీ కేరళకి అయితే వచ్చేసాను. అలానే బీచ్కి కూడా వచ్చేసాను వెంటనే. కాకపోతే ఇలా అవద్దని అసలు అనుకోలేదు. టైం అయితే మార్నింగ్ 6:30 అవుతుంది. మన చెక్-ఇన్ వచ్చి ఆఫ్టర్నూన్ 12కి అనమాట. సో ఈ 6 అవర్స్ నేను బయట ఉండాలి. ఒక్క రూమ్ కూడా అవైలబుల్ లేదంటే చెక్-ఇన్కి కూడా. సో అందుకని ఇంకా టైం పాస్ చేయాల్సిందే ఈరోజు. టైం పాస్ చేయడానికి బీచ్కి వచ్చాను అనమాట. పక్కనే కదా బీచ్. ఒక 2 నిమిషాలు కూడా పడదు. అక్కడ కనిపిస్తున్న ఒక బోర్డు రెడ్ కలర్లో, అండ్ ఆల్సో ఒక బిల్డింగ్ ఉంది కదా, అదే అనమాట రిసార్ట్. ఆ నుంచి బీచ్ చూడండి ఎంత దగ్గరలో ఉందో. మీరు చూస్తున్నది అరేబియన్ సీ అనమాట. ఇట్లా నేరుగా వెళ్తే మనకు లక్షద్వీప్ ఐలాండ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ మన సైడ్ ఉంటుంది కదా, అది వచ్చి బే ఆఫ్ బెంగాల్. ఇవన్నీ మాకైతే చెప్తున్నాం, మీకు డౌట్ రావచ్చు. ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అదొక ఇన్ఫర్మేషన్ అదే ఉండేది. సో అందుకని చెప్తున్నాను, వినేయండి. ఇప్పుడు మనం ఉండేది పయంబలం బీచ్ రోడ్ అనమాట. ఇట్లా నేరుగా వెళ్తే కన్నూరు సిటీ వస్తుంది. మా సిటీ నుంచి వచ్చాము ఇప్పుడు ప్రజెంట్. కనిపిస్తుంది కదా మా బిల్డింగ్, అక్కడే అనమాట మనం స్టే చేయబోయేది. ఆ బిల్డింగ్ ఇస్తారో ఆ పక్క బిల్డింగ్ ఇస్తారో తెలియదు మనకి, చూడాలి. ఈ ముందు చూసారు అసలు ఈ బీచ్ రిసార్ట్ హైట్గా ఇంత ఖాళీ స్థలం పార్కింగ్కి, అండ్ పక్కన బిల్డింగ్స్, అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో వెనకాల చూస్తున్నారు కదా మా రిసార్ట్ ఎలా ఉందో. ఈ రిసార్ట్ వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో మాత్రం ఇంత పెద్దాం. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉండడం వల్ల బై.